పవన్ కళ్యాణ్ గారికి నమస్కారములు. మీకు 3 నెంబరు చాలా చక్కగా కుదిరిందని అర్థమవుతుంది. మీ యొక్క గ్రహస్థితిని బట్టి 3 చాలా మంచిదని కూడా నాకు అర్థమవుతుంది. అలాగే మీకు పెళ్ళైనా పొత్తైనా 3 అని కూడా అర్థమైంది. మాట్లాడితే ప్రతిసారి 3 పెళ్లిళ్ళు అంటే చేసుకున్నారు కాబట్టి 3 పెళ్లిళ్ళు అంటున్నారు. 10 మందిని మోసం చేస్తే ఎంతో కొంత బాగుపడతావు. నిన్ను నువ్వే మోసం చేసుకుంటే సంక నాకిపోతావు. విన్నావు కదా పావలా, సంక నాకిపోతావని కూడా నొక్కి ఒక్కాడిస్తున్నారు. మీరు కూడా చేసుకోండి, ఎవరు కాదన్నాడు? అయ్యి బాబోయ్, నా వల్ల కాదురా, అందరి వల్ల అవుతుంది ఏంటి, నీలాంటి వాళ్ళ వల్ల అవుతుంది. చేసుకోమని చెప్పండి, అందులో నేను కాదన్నావా? 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, 3 పెళ్లిళ్ళు దేనికంత బాధ? నాకు ఏ బాధ లేదు పవన్, కానీ పెళ్ళైనా బెడిచి కొడుతుంది, పొత్తైనా బెడిచి కొడుతుంది. అదే నా బాధ. ఏమిటో ఈ పొత్తులు, ఈ చిత్తులు, ఈ పెళ్లిళ్ళు, అందుకే నాకు బాధపడుతుంది. నాకే సరదా పడి చేసుకోవాలి, నాకు కుదరలేదు. అబ్బా 3 సార్లా? 151 మంది ఎమ్మెల్యేలు చెప్తాం, మీరు జగన్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకుని చాలా రెచ్చిపోతున్నారు అందరూ. అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్, చాలా రెచ్చిపోయి మాట్లాడుతున్నారు, దృష్టిలో పెట్టుకోండి. పాము శివుడి మీద ఉన్నప్పుడే బాగుంటుంది, గౌరవిస్తాం. ఒక్కసారి జగన్ రెడ్డి గారి పరిస్థితి అటు ఇటు అయితే మీ అందరి దృష్టి ఏంటో కూడా ఆలోచించుకోండి. అంటాడు ఏంటో వాడు అసలు. చాలా జాగ్రత్తతో ఆచితూచి మాట్లాడండి. చెత్తగా మాట్లాడావంటే చెక్కేయగలను, జాగ్రత్త. మీరు ఎలా పడా మాట్లాడితే భరించడానికి నేను తెలుగుదేశం పార్టీ కాదు, జనసేన పార్టీ, గుర్తుపెట్టుకోండి. చర్చల తర్వాత ఇందులో మొత్తం 3 రౌండ్లు ఉంటాయి. అయ్యో బలరాం బావ, నాకు 2 రౌండ్లకే కళ్ళు తిరిగిపోతాయి. ఇవి 6 రౌండ్లు కాదు పాల్గొన. 3 పరీక్షలు గెలిస్తే ఏంటి, సుభద్రం చేసుకోవచ్చు. మరి ఓడిపోతే చెలికెత్తం చేసుకోవచ్చు, చచ్చిపోవచ్చు. మీరు ఎలా పడా మాట్లాడితే భరించడానికి నేను తెలుగుదేశం పార్టీ కాదు, జనసేన పార్టీ, గుర్తుపెట్టుకోండి. హలో బాబా, పెరిగించే గేదెను పంపించే పెరిగి చాలా బలంగా స్పందిస్తాం. మాట్లాడుతాను, అన్ని చేస్తాను, కానీ నా సర్వస్వం చేస్తాను. నీ సర్వస్వం ఇవ్వడం కళ్ళగాని నిన్ను నమ్ముకున్న జన సైనికులందరినీ నట్టేట ముంచేస్తావు ప్యాకేజీ కోసం. నిర్ణయానికి సమయం తీసుకుంటాను. ప్యాకేజీ కుదిరే వరకు ఎంత సమయమైనా నువ్వు తీసుకుంటావని అందరికీ తెలుసు పావలా. ఒకసారి ఎంత ఇచ్చేస్తానంటే మొత్తం కుటుంబం అన్ని వదులుకొని వచ్చేసాను కూడా. కుటుంబం కాదు, కుటుంబాలను వదిలి వచ్చేస్తావు. ఇప్పుడు చేసింది అదే కదా. పట్టుకున్నావు అంతే. అలాగే ఈ రోజుని చెప్తున్నాను, చాలా మందికి ఇంతమంది యువత ఉన్నారు, నన్ను నమ్మొచ్చారు మీరందరూ. నేను నమ్ముకున్న వాళ్ళందరినీ నట్టేగా ముంచి 24 సీట్లు తీసుకున్నావు కదరా పావలా. నేను చచ్చిపోతానేమో కానీ మీ నమ్మకాన్ని వంచాను. సముద్రం ఒకటి కాళ్ళ దగ్గర కూర్చొని మరుగుడు, కానీ ఈ కుక్క సముద్రం దగ్గరికి వెళ్ళి మరుగుతూ ఉంటుంది, ప్యాకేజీ తెచ్చుకుంటూ ఉంటుంది కదా పావలా. తుఫాను గొంతు చిత్తమడం మెరగదు, పర్వతం ఎవ్వడికి వంగి సలాం చేయదు. పావలా, నువ్వు పర్వతం అని ఫీల్ అవుతున్నావు. తప్పు నాన్న, నువ్వు కేవలము అశుద్ధానివి. నీకు కాళ్ళు మొక్కడమే నీ డ్యూటీ. 24 గళ్ళు కాళ్ళు కడగడము, కాళ్ళు మొక్కడమే. గదుల్లోకి వెళతావు, దండం పెడతావు, కాళ్ళు మొక్కుతావు. ఆ రోజుల్లో మాయావతి గారి కాళ్ళు మొక్కావు, ఆ తర్వాత మోడీ కాళ్ళు మొక్కుతూనే ఉంటావు. బొల్లిగాడికి గదిలోకి వెళ్లి కాళ్ళు మొక్కి వస్తూ ఉంటావు. అమిత్ షా కాళ్ళు మొక్కి అతనితో తిట్టించుకుంటూ ఆనందముగా నవ్వుకుంటూ ఉంటావు. ఇదేనా నీ బ్రతుకు?